దేవుని నీతి. దేవుని నీతి అంటే దేవునితో సత్సంబంధాన్ని కలిగి ఉండటం నీతి. దేవునితో సత్సంబంధంగా మనం కలిగి ఉండాలి నీతి కలిగి ఉండాలి. 111వ కీర్తన 7వ వచనంలో 111వ కీర్తన 7వ వచనంలో యెహోవా నీతిమంతుడును ఆయన నీతిని ప్రేమించువాడు. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. దేవుడు నీతిని ప్రేమించువాడు. యథార్థవంతులు ఆయన ముఖదర్శనం చేసెదరు. యథార్థవంతులు ఆయన ముఖదర్శనం చేసెదరు అని గ్రంథంలో చెప్పబడింది. దేవుడు నీతిమంతుడు. నీతిమంతుడైనటువంటి దేవుడు నీతిని ప్రేమించేటటువంటి వాడు. నీతిని ప్రేమించేటటువంటి దేవుడిని మనము యథార్థవంతులుగా ఉండి ఆయన ముఖ దర్శనము చేయాల్సినటువంటి బాధ్యత మనకుంది. దేవుడు నీతిమంతుడు. దేవుడు నీతిని ప్రేమించేవాడు. నీతిని ప్రేమించేటటువంటి దేవుడు మనకు యేసుప్రభు ద్వారా ఏమని బోధిస్తున్నాడునంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో దేవుని యొక్క మాటలు ఇలాగూ మనకు వివరిస్తూ ఉన్నాయి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడన్నీ మీకు అనుగ్రహింపబడును. ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. ఎందుకు నీతిని వెతకాలి అంటే దేవుడు నీతిమంతుడు. దేవుడు నీతిని ప్రేమించువాడు. నీతిని ప్రేమించేటటువంటి దేవుడు మనల్ని యేసు ప్రభు ద్వారా ఏమని తెలియజేస్తున్నాడు అంటే నీతిని వెతకండి అని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. నీతిని వెతికిన తర్వాత మన యొక్క జీవితాలు నీతిని అనుసరించి జీవించవలసినటువంటి బాధ్యత మనకుంది. అయితే ఏది దేవుని నీతి అని మనకు మొట్టమొదటిగా గ్రహించాలి. ఏది దేవుని నీతి, దేవుని నీతి కానిదేది, దేవుని నీతి ఏది, ఎలాగూ దేవుడు తన యొక్క నీతిని బయలుపరిచాడు. దేవుని నీతి కాని నీతి ఇంకా ఏమైనా ఉందా, ఆ యొక్క విషయాలను మనం చదువుదాం. దేవుని యొక్క నీతిని దేవుడు ప్రేమించేటటువంటి దేవుడు. నీతిని ప్రేమించినటువంటి దేవుడు మొదట నీతిని వెతకండి, ఆయన రాజ్యమును నీతిని వెతకండి, అప్పుడు అన్నీ అనుగ్రహించును. అప్పుడు వాటన్నిటిని దేవుడు అనుగ్రహిస్తాడు అని తెలియజేసిన యేసు ప్రభు నీతిని వెతకండి అనేసి అన్నాడు. కాబట్టి దేవుని యొక్క నీతి ఏదో మనం గ్రహించే ముందుగా దేవుని యొక్క నీతికి వేరుగా గ్రంథంలో నీతిని గురించి గ్రంథం తెలియజేస్తుంది. దేవుని నీతి కాని నీతి ఏది అని మన గ్రంథం తెలియజేస్తుందంటే యెషయా గ్రంథం 64వ అధ్యాయంలో యెషయా గ్రంథం 64వ అధ్యాయము 6వ వచనంలో, మేమందరం అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డవలే నాయను అనేసి. మానవుని నీతి, దేవుని యొక్క నీతికి వేరైనటువంటి నీతి మానవుని నీతి. మానవుని యొక్క నీతి ఎలాంటిది అంటే మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డవలే నాయను. మానవుని యొక్క నీతి మురికి గుడ్డవలే నాయింది అంటే మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డవలే నాయను అనేసి. దేవుని నీతి కాని నీతి ఏది అంటే మానవుని నీతి. మానవుని నీతి దేవుని నీతి కాదు.
మానవుని యొక్క నీతి వేరు, దేవుని యొక్క నీతి వేరు. ఇది మానవుని యొక్క నీతి. దీనికి భిన్నంగా మరో రకమైనటువంటి నీతి ఉంది. లూకా సువార్త 18వ అధ్యాయము. లూకా సువార్త 9వ వచనం నుంచి. తామే నీతిమంతులమని తాము నమ్ముకుని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాడు. తామే నీతిమంతులమని. స్వనీతి దేవుడి నీతికి వేరుగా మానవుని నీతి ఉంది. దేవుడి నీతికి వేరుగా స్వనీతి ఉంది. స్వనీతి ఎలాంటిదేనంటే తామే నీతిమంతులమని తాము భావించి ఇతరులను తృణీకరించేటటువంటి నీతి, అది స్వనీతి. దీనికి యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. ప్రార్థన చేయుటకే 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడును, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. అంటే ఏం చేసుకుంటున్నాడు అంటే తన యొక్క నీతి, స్వనీతిని తానే నీతిమంతుడని భావించి ఇతరులను తృణీకరిస్తున్నాడు. ఎవరిని తృణీకరిస్తున్నారనంటే చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను నేను ఉండనందుకు నీకు కృతజ్ఞతలు. ఆఖరికి సుంకరి వలనైనా ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు సమర్పిస్తున్నాను అని తెలియజేస్తున్నాడు. ఇది స్వనీతి. అలాగని తెలియజేసిన తర్వాత తన యొక్క నీతిని దేవుని సముఖంలో స్థాపించుకుంటున్నాడు. ఎలాగునంటే 12వ వచనంలో, వారమునకు 2 మార్లు ఉపవాసము చేతును, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించున్నానని తనలో తాను ప్రార్థించుండెను. దేవునికి తెలియజేస్తున్నాడు, నేను వారానికి 2 సార్లు నీ సముఖంలో ఉపవాసం ఉంటాను. వారంనకు 2 సార్లు నీ సముఖంలో ఉపవాసం ఉంటాను. నా సంపాదన అంతట్లో నీకు 10వ భాగం చెల్లిస్తున్నాను అని దేవునికి ఏం చేస్తున్నాడు అంటే తన యొక్క నీతిని, దేవుని సముఖంలో తన యొక్క నీతిని స్థాపించుకుంటుంటే ప్రభువైన యేసుక్రీస్తు ఏమని తెలియజేసాడు అంటే 13వ వచనంలో, అయితే సుంకరి దూరంగా నిల్చుండి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. ఈ యొక్క సుంకరి దూరంలో నిల్చుండి ఆకాశం వైపు కనులెత్తి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికింది. ఈ సుంకరి ఏం చేస్తున్నాడు అంటే తన యొక్క స్వనీతిని స్థాపించుకుంటున్నాడు దేవుని సముఖంలో. నేను 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, వారంలో 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నా సంపాదనలో 10వ భాగం చెల్లిస్తున్నాను అని తనలో తాను ఏం చేస్తున్నాడు అంటే దేవునికి ప్రార్థన చేసుకుంటున్నాడు. అంటే సుంకరి అయితే దూరంగా నిల్చుండి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుము, నేను పాపిని, నన్ను కరుణించు అని సుంకరి మాట్లాడుతుంటే ఈ పరిసయ్యుడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే, నేను చోరుల వలనైనను, అన్యాయస్తుల వలనైనను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను నేను ఉండనందుకు నీకు కృతజ్ఞతలు. ఆఖరికి ఈ సుంకరి వలన ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు సమర్పిస్తున్నాను అనేసి అన్నాడు. ఇది స్వనీతి. ప్రభువైన యేసుక్రీస్తు ఏమని తెలియజేసాడు అంటే అతని కంటే, ఆ పరిసయ్యుడు కంటే సుంకరి నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని తెలియజేశాడు. ఇక్కడ నీతిమంతుడు ఎవడునంటే స్వనీతిని స్థాపించేటటువంటి వాడు నీతిమంతుడు కాడు.
పరిసయుడు నీతిమంతుడు కాడు, సుంకరి నీతిమంతుడుగా తీర్చబడ్డాడు అనే ఒక విషయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు తామే నీతిమంతులని తాము నమ్ముకొని ఇతరులను తృణీకరించేటటువంటి పరిసయులకు ఈ సంగతులను వివరించడం జరిగింది. కాబట్టి దేవుని యొక్క నీతికి వేరుగా స్వనీతి ఉంది. దేవుని యొక్క నీతికి భిన్నంగా మానవ నీతి ఉంది. దేవుని యొక్క నీతికి భిన్నంగా స్వనీతి ఉంది. దేవుని నీతికి భిన్నంగా మత్తయి సువార్త 5వ అధ్యాయము మత్తయి సువార్త 5వ అధ్యాయం మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనంలో శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని నీతో చెప్పుచున్నాను అని అన్నాడు. ఇక్కడ శాస్త్రుల నీతి పరిసయ్యుల నీతి, శాస్త్రుల నీతి పరిసయ్యుల నీతి ఉంది. ఆ శాస్త్రుల నీతి పరిసయ్యుల యొక్క నీతి ఎటువంటిది అంటే మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనం. శాస్త్రుల పరిసయ్యుల నీతి ఎటువంటిది అనే విషయాన్ని ప్రభువైన యేసు మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనంలో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెడితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. ప్రభువైన యేసుక్రీస్తు ఏమని తెలియజేస్తున్నాడు అంటే శాస్త్రుల యొక్క పరిసయ్యుల యొక్క నీతిని ఇక్కడ స్థాపిస్తున్నాడు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, శాస్త్రులారా పరిసయ్యులారా, శాస్త్రుల యొక్క నీతి పరిసయ్యుల యొక్క నీతి ఎలాంటిదో ఇక్కడ వివరిస్తున్నాడు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు పుదీనాలోను వారి యొక్క పంట పుదీనా పంట పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి. వారి యొక్క వేషధారణ ఎలాంటిది అంటే మనుషులకు కనబడేటట్లుగా తూచ తప్పకుండా మనుషులు కనిపించేదాన్ని తూచ తప్పకుండా పాటిస్తున్నారు. దేవునికి కనిపించేదాన్ని ఆత్మ సంబంధమైనవి విడిచిపెట్టిస్తున్నారు. అందుకని ప్రభువైన యేసు మనిషి అంటున్నాడు అంటే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. మీరు చేస్తున్నది మానకుండగా ఆత్మ సంబంధమైనవి కూడా చేయాలి. వాటిని మానకుండగా వీటిని చేయవలసి ఉండేది. వీటిని దేవుడు మనుషుల్లో నుంచి కోరిన దాన్ని కూడా మీరు చేయాలి, దాన్ని విడిచిపెట్టారు. అది శాస్త్రుల యొక్క నీతి పరిసయ్యుల యొక్క నీతి, శాస్త్రుల యొక్క నీతి పరిసయ్యుల యొక్క నీతి. ఇక్కడ విషయం ఏం తెలియజేస్తున్నాడు అంటే, దేవుడు కోరుకుంటున్నది మనిషి ద్వారా కోరుకుంటుంది ఏంటో ఆత్మ సంబంధమైనవి విడిచిపెట్టేశారు. భౌతిక సంబంధమైనవి మాత్రమే దేవునికి సమర్పిస్తున్నారు. అది శాస్త్రుల యొక్క నీతి పరిసయ్యుల యొక్క నీతి. అది మతపరమైన నీతి, అది మతపరమైన నీతి. అసలైనది మానేశారునంట. న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టింది. వాటిని మానక, వాటిని అంటే ఆ 10వ భాగాన్ని 10వ వంతును చెల్లించి, 10వ వంతు దేంట్లో చెల్లిస్తున్నారు? పుదీనా లోను చెల్లిస్తున్నారు, సోపులోను జీలకర్రలోను 10వ భాగాన్ని 10వ వంతును చెల్లించి ఆత్మ సంబంధమైనవి కూడా చేయాలి అనే ఒక విషయాన్ని ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వివరిస్తుంది. అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి. దేవుడు కోరుకుంటున్నవి విడిచిపెట్టేశారు. అదే విషయాన్ని తెలియజేస్తాడు. మీకా గ్రంథం 6వ అధ్యాయంలో, మీకా గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనంలో,
మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవుడు అడుగుచున్నది విడిచిపెట్టేశారు. దేవుడు అడుగుతుంది పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లిస్తున్నారు. అయితే ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టేశారు. దేవుడు మనిషిలో నుంచి అడుగుతుంది అదే, దాన్ని విడిచిపెట్టేశారు. వాటిని మానక భౌతిక సంబంధమైన వాటిని తూచ తప్పకుండా చేస్తూ ఆత్మ సంబంధమైన విషయాలను కూడా చేయవలసి ఉండెను కదా అనే విషయాన్ని వివరిస్తున్నాడు. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. వాటిని మానక ఏదైతే 10వ వంతు చెల్లిస్తున్నది మానకుండగా ఈ ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను, ఈ న్యాయాన్ని, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టకుండగా వాటిని మానక వీటిని చేయవలసి ఉండేది. ఇది శాస్త్రుల యొక్క నీతి, పరిసయ్యుల యొక్క నీతి. కానీ దేవుడు ఏమని తెలియజేసాడునంటే, మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయంగా నడుచుకునుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఈ శాస్త్రుల యొక్క నీతి, పరిసయ్యుల యొక్క నీతి. ఇది దేవుని యొక్క నీతి కాదు, శాస్త్రుల యొక్క నీతి, పరిసయ్యుల యొక్క నీతి మాత్రం. ఇంకా గ్రంథాలు చూసినప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో చేయబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా చాలా జాగ్రత్తగా గమనించాలి. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతి ఉంది. ధర్మశాస్త్రానుసారమైనటువంటి నీతి అది దేవుని నీతి కాదు అని గ్రంథం తెలియజేసింది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో, ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రము వలని నీతి విషయం ఆ నిందుడనై ఉంటిని. ధర్మశాస్త్రము వలని నీతి విషయం అంటే ధర్మశాస్త్ర సంబంధమైన నీతి. ధర్మశాస్త్రము వలని నీతి విషయము ఆ నిందుడనై ఉంటిని. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకొని నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొంచున్నాను, క్రీస్తును సంపాదించుకొని. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ధర్మశాస్త్ర మూలమైన నా నీతి గాక, ధర్మశాస్త్ర మూలమైన నీతి ఒకటి ఉంది, ధర్మశాస్త్ర మూలమైన నా నీతి గాక అనేసి అన్నారు. అంటే ధర్మశాస్త్ర సంబంధమైన నీతి అన్నది ఉంది. ఆ నీతిని విడిచిపెట్టి దేవుడు అనుగ్రహించినటువంటి నీతిని పొందుకోవాలని పౌలు గారు ప్రయాసపడుతున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనాలు. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా, ధర్మశాస్త్ర సంబంధమైన నీతి ఇది దేవుని నీతి కాదనండి. ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతున్నది. దేవుని యొక్క నీతి ధర్మశాస్త్రమునకు వేరుగా బయలుపరచబడుతుంది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతే ఉన్నది అనేసి అన్నారు.
దేవుని యొక్క నీతి యేసుక్రీస్తునందలి విశ్వాసము మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉంది. దేవుని యొక్క నీతి యేసు ప్రభు యొక్క మూలముగా అనుగ్రహింపబడింది. అదే విషయాన్ని పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 8వ వచనంలో. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తు గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనిచున్నాను. క్రీస్తును సంపాదించుకొని క్రీస్తు మూలముగా దేవుని యొక్క నీతి బయలుపరచబడింది. క్రీస్తు మూలముగా దేవుని యొక్క నీతి బయలుపరచబడింది కాబట్టి ఇక్కడ పౌలు గారు ఏమని తెలియజేస్తున్నాడు అంటే, క్రీస్తును సంపాదించుకొని క్రీస్తు మూలమైన దేవుని నీతిని సంపాదించుకోవటానికి, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిగాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి అనేసి అన్నాడు. విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడున. దేవుడు అనుగ్రహించు విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనే ఆయన యందు అగుపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలుగవలనని ఆయన మరణ విషయంలో సమానుభావం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనిచున్నాను అనే విషయాన్ని తెలియజేశాడు. కాబట్టి ధర్మశాస్త్రమునకు వేరైనటువంటి నీతి, దేవుని యొక్క నీతి ధర్మశాస్త్రమునకు వేరుగా బయలుపరచబడింది. ధర్మశాస్త్రమునకు వేరుగా బయలుపరచబడిందని గ్రంథం తెలియజేస్తుంది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడింది. దేవుని యొక్క నీతి ధర్మశాస్త్రమునకు వేరైనటువంటి నీతి. దేవుని నీతి కానివి మనం ఆలోచన చేసాము. 4 విషయాలు, 4 నీతులు: మానవ నీతి, స్వనీతి, శాస్త్రుల పరిచర్యల యొక్క నీతి, ధర్మశాస్త్ర మూలమైన నీతి. ఇవి దేవుని నీతి కాదు. దేవుని నీతి ఏది అంటే యేసుక్రీస్తు మూలముగా అనుగ్రహింపబడినటువంటి నీతి. అది దేవుని యొక్క నీతి. దేవుని యొక్క నీతి యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలముగా అనుగ్రహింపబడినటువంటి దేవుని నీతి. ఆ నీతి ఏదో మనం ఇప్పుడు గ్రహించాలి. ఏది యేసు ప్రభు మూలముగా మనకు అనుగ్రహించబడినటువంటి నీతి ఏది అని మనం గ్రంథంలో చూసినప్పుడు, యేసు ప్రభు మూలముగా యేసు ప్రభు బోధిస్తూ దేవుని యొక్క నీతిని తెలియజేశాడు. ఆ నీతి అంటే ఇప్పుడు మనం చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. దేవుని యొక్క నీతి ఎటువంటిది, ఏది దేవుని నీతి, దేవుని నీతి ఎలాగుంటది అనే దాన్ని మనం ఇప్పుడు చదువుతున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము. మత్తయి సువార్త 5వ అధ్యాయం 21వ వచనంలో ధర్మశాస్త్ర నీతి ఎలాంటిది, యేసు ప్రభు ద్వారా దేవుడు అనుగ్రహించిన నీతి ఎలాంటిదో ఇక్కడ వివరిస్తున్నాడు. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఇది ధర్మశాస్త్ర సంబంధమైన నీతి, పూర్వీకులతో చెప్పబడినటువంటి నీతి. నేను మీతో చెప్పునదేమనగా, యేసు ప్రభు ద్వారా మనకు అనుగ్రహించినటువంటి నీతిని ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు తెలియజేస్తున్నాడు. నేను మీతో చెప్పునదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును అనేసి అన్నాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. ధర్మశాస్త్ర మూలమైన నీతి, ధర్మశాస్త్ర సంబంధమైన నీతి ఒక కర్రతోనూ ఒక కత్తితోనూ సాటి మనిషిని చంపేస్తే అది నరహత్య కింద ధర్మశాస్త్ర సంబంధమైన నీతి అన్నది చెప్పబడింది. అది పూర్వీకులతో అలాగ చెప్పాడు. ఒక వ్యక్తిని హత్య చేస్తే నరహత్య అవుద్ది. కానీ దేవుని యొక్క నీతి, యేసు ప్రభు ద్వారా అనుగ్రహింపబడినటువంటి దేవుని యొక్క నీతి ఎలాంటిది అంటే,
భౌతికంగా చంపవలసిన అవసరత లేదు. నోటిని కాల్చుకోవాలి. ఆ యొక్క విషయాలు నోటి ద్వారా మనం మాట్లాడకూడదు. వ్యర్థంగా మాట్లాడకూడదు. తన సహోదరుని మీద కోపపడకూడదు. నువ్వు కోప్పడితే నరహత్య చేసిన వాడితో సమానం. తోటి సహోదరుని నిర్నిమిత్తముగా కోప్పడకు. కారణం లేకుండా కోప్పడకు. కోప్పడితే దేవుని యొక్క నీతిని నువ్వు పాటించట్లేదు. దేవుని యొక్క నీతిని నువ్వు వెతకట్లేదు. దేవుని యొక్క నీతిని నువ్వు పాటించాలి అంటే తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. నరహత్య చేస్తే ఎలాంటి యొక్క విమర్శ కలుగుద్దు. తోటి సహోదరుని నిర్నిమిత్తముగా కోపడితే విమర్శకు లోనవుతావు. తోటి సహోదరుణ్ణి వ్యర్థుడా అని నువ్వు మాట్లాడితే నరహత్య చేసిన వాడు ఎలా అయితే విమర్శకు లోనవుతాడో అదే మాదిరిగా అదే శిక్ష. తోటి సహోదరుని వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. పనికి మాలిన వాడా అని మనం మాట్లాడకూడదు. వ్యర్థుడా అని మాట్లాడకూడదు. కోపపడకూడదు. తోటి సహోదరుని వ్యర్థుడా అని పలకూడదు. తోటి సహోదరుని ద్రోహి అనకూడదు. ఇది దేవుని యొక్క నీతి. నోరును కాచుకోవాలి. ఏది పడితే అది మాట్లాడకూడదు. ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాలి. ఎక్కడ ఎంతవరకు మౌనంగా ఉండాలో అంతవరకు మౌనంగా ఉండాలి. పరిశుద్ధులు ఉచ్చరించవలసినటువంటి మాటలు కూడా ఏదో గ్రంథం తెలియజేసింది. పరిశుద్ధులకు ఏది తగ్గుతుందో ఏది తగదో ఆ యొక్క విషయాలు కూడా గ్రంథం తెలియజేసింది. కాబట్టి దేవుని యొక్క నీతి నోటిని కళ్ళెం పెట్టుకోవాలి. ఏది పడితే అది మాట్లాడకూడదు. తోటి సహోదరుని మీద నిర్నిమితంగా కోప్పడకూడదు. వ్యర్థుడు అనకూడదు. ద్రోహి అనకూడదు. నువ్వు వ్యర్థుడా అన్నా ద్రోహి అన్నా నిర్నిమిత్తముగా తోటి సహోదరుని మీద కోప్పడినా కానీ నరహత్య చేసిన వానితో సమానమే. ఇది దేవుని యొక్క నీతి. ఇంకేమని తెలియజేసేయడునంటే 23వ వచనంలో, కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణం నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి ఏమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చినట్ల అక్కడనే బలిపీఠం ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము. అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించుము అనేసి అన్నాడు. తోటి సహోదరుని మీద విరుద్ధ భావం ఏమైనా ఉంది అని మనకు జ్ఞాపకం వస్తే నువ్వు అర్పిస్తున్నటువంటి అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి సమాధాన పడిన తర్వాత వచ్చి అర్పణ అర్పించమన్నాడు. ఇది దేవుని యొక్క నీతి. దేవుని యొక్క నీతి ఆత్మ సంబంధమైన వాతావరణం ఇలా ఉండాలి. ఇలాంటి యొక్క వాతావరణంను మనము కలిగి ఇలాంటి యొక్క వాతావరణం ప్రకారంగా మన యొక్క జీవితాల్లో కట్టుకోవాలి. దేవుని యొక్క నీతిని మనము వెతకాలి. మొదట వెతకవలసింది దేవుని యొక్క నీతిని. వెతికిన తర్వాత పాటించాలి. నీతిని అనుసరిస్తూ దేవుని నీతి అయిపోవాలి. మనమందరం దేవుని యొక్క నీతి అయిపోవాలి. ఎలాగో నీతి అయిపోవాలి అని అంటే అనేకమైన సంగతులు ఉన్నాయి. అయితే ఒక సంగతి చదివి మనము ముందుకెళ్దాం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో, ఎందుకనగా మన మాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను అని వ్రాయబడింది. ఎందుకనగా మన మాయనయందు యేసు ప్రభువునందు దేవుని నీతి అగునట్లు అనేసింది. యేసు ప్రభువునందు మనము దేవుని నీతి అయిపోవాలి. ఎలాగూ నీతి అయిపోతామనంటే యేసు ప్రభు ఏదైతే తెలియజేసాడో, ఏదైతే దేవుని యొక్క నీతిని తెలియజేసాడో ఆ నీతిని వెతికి
వెతికిన దాని ప్రకారంగా మన యొక్క జీవితాలను కట్టుకుంటే మనమే దేవుని యొక్క నీతి. మనమే దేవుని యొక్క నీతి. అలాంటి యొక్క నీతి జీవితాన్ని కలిగి ప్రతి ప్రతి ఒక్కరం కూడా ప్రతి ఒక్కరు కూడా దేవుని నీతి అయ్యి దేవుడు ఆ యొక్క నీతిని ప్రేమిస్తున్నాడు. ఆయన నీతిమంతుడు. దేవుడు నీతిమంతుడును. ఆయన నీతిని ప్రేమించువాడు. దేవుడు నీతిని ప్రేమించువాడు. కాబట్టి మనమే దేవుని నీతి అయిపోతే దేవుడు మనము కలిగినటువంటి నీతిని చూసి దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. నీతిని ప్రేమించేటటువంటి వాడు. నీతిని బట్టి మనల్ని ప్రేమిస్తాడు. కాబట్టి ఈ యొక్క విషయాలను మీ మనసులో ఉంచుకోవాలని మీ అందరికీ మనం చేస్తూ, శ్రద్ధగా ఓపికతో విన్న మీ అందరికీ ప్రభు నామమున నా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనాలు.